ఇప్పటికీ 120 రోజుల సంధి జైల్లో ఉండి చిప్పకూడు తిరుగుకుంటూ ఉండాలంటే ఈగలు దోమలతోటి పానం ముక్కలకు వస్తుంది సార్లు. ఎట చేయాలి ఏం చేయాలన్నా కానీ ఇటు ఈడీ ఒప్పుకుంటలేదా, అటు సిబిఐ ఒప్పుకుంటలేదా, ఇంటి వాళ్ళు కనీసం మరి రోజు ఒకసారైనా ఫోన్ చేస్తలేరా. ఏదో ఆదివారం ఒకసారి చికెన్ తెచ్చుకున్నట్టుగా ఆదివారం ఆదివారం అట్ట ఫోన్లు చేసి అట్టట్టే నడిపిస్తున్నారట. ఏం చేయాలి ఎట చేయాలి. 4 నెలల సంది ఈ జైలు జీవితం గడపాలంటే పోరగాళ్ళు కళ్ళల్లో ఉండ్రు, కళ్ళకు వస్తుర్రు. షెడ్డో పడో వాళ్ళతోటి మనసారా మాట్లాడాలని ఎంతో ప్రయత్నాలు చేసి బెయిల్ కోసము మస్తు బాధపడుతున్నా. ఆ ట్రయల్ కోర్టు చల్లకుండా మళ్ళీ ఆ ట్రయల్ కోర్టులో కూడా చేసినాం కానీ ఈ సిబిఐ ఈ ఈడీ వాళ్ళు ఏదో ఒక రకంగా మాత్రం అస్సలు బెయిల్ రాణిస్తలేరు. ఇది నేనేం చెయ్య సర్దునా బతుకుతున్నా అసలు నాకు భూమి మీద ఉండాలనిపిస్తలేదు. అగోక అంత బాధ అనిపిస్తుంది అన్నట్టుగా. పాపం కవితమ్మకు ఎంత కష్టం వచ్చినే వల్ల జైలు జీవితం గడుపుకుంటా నా అవస్థ. ఆనాడు లంకలో ఉన్న సీతమ్మ కన్నా ఇంత శర ఉందో లేదో కానీ పాపం కవితమ్మకు ఎంత బాధ వచ్చనే వల్ల పాపం.